సిట్ తేల్చాలి. సిట్లో ఏముందో, సిట్ రిపోర్ట్లో ఏముందో తెలుస్తుంది మనకి. వాళ్ళు ఎవరూ లేరు. కింది స్థాయి అధికారులు, కొంతమంది ఆ డైరీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు మాత్రమే దీంట్లో మెన్షన్ చేసి ఉంచారు. సో అంటే ఇన్ని రోజులు జరిగిన డ్రామా ఏంటి? సుబ్బారెడ్డి కలిపాడు, లేదు సిట్లో. జగన్మోహన్ రెడ్డి కలిపాడు, లేదు సిట్ ఫైండింగ్స్లో. ధర్మారెడ్డి కలిపాడు, లేదు సిట్ ఫైండింగ్స్లో. జంతువుల కొవ్వు కలిపారు, లేదు సిట్ ఫైండింగ్స్లో. ఇవన్నీ వదిలేసి ఇంకేదో పామాయిల్ గీమాయిల్ దాని గురించి రాస్తూ వచ్చారు. దాని గురించి సిట్ తేల్చింది అని రాస్తూ వచ్చారు. పామాయిల్ కలిపారో, పామాయిల్ కలుపుతా ఉన్న కంపెనీకి టెండర్లు ఇచ్చారో అంటే అది అధికారుల స్థాయిలోనో, కింది స్థాయిలోనో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తున్న వాళ్ళ స్థాయిలో జరిగిన మిస్టేక్గా చూడాలి తప్ప, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హిందువులకు వ్యతిరేకంగా లడ్డూల్లో కొవ్వు కలిపారు అని మీరు చేసిన ప్రచారం దుర్మార్గం కదా. ఈ ప్రచారం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రమే చేసిన ప్రచారం కాదు, మొత్తం హిందువులందరికీ వ్యతిరేకంగా చేసిన ప్రచారంగా ఎందుకు చూడకూడదు? కోట్లాది మంది హిందువులను మనోవేదనకు గురి చేసే తరహా క్యాంపెయిన్ చేసినందుకు శ్రీవారికి, శ్రీవారి భక్తులకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, ఇటువంటి వార్తలు రాసిన వాళ్ళు. జంతువుల కొవ్వు లేదు, రిలీఫ్గా ఉండండి అని ఇప్పటికైనా ఒక సాంత్వన చేకూర్చే మాట చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? సిట్ ఫైండింగ్స్ తర్వాత అయినా మీరు చేసిన పాపం ప్రక్షాళన చేసుకునే అవకాశం కదా. అరే ప్రసాదం తిన్నాను, ఆ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందంట అని రోజుల తరబడి వేదన పడ్డ శ్రీవారి భక్తులకు అటువంటిది ఏం లేదు, మేము ఒక తప్పుడు మాట మాట్లాడాము, తప్పుడు వార్తలు రాసామని చెప్పుకునే అవకాశం శ్రీవారు మీకు ఇచ్చారు కదా. ఆ అవకాశాన్ని తీసుకోవాలి కదా. చెంపలేసుకొని శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి కదా. ఇవన్నీ వదిలేసి ఇప్పటికీ ఇంకా శ్రీవారిని బేస్ చేసుకొని, టీటీడీని బేస్ చేసుకొని పొలిటికల్ బ్లేమ్ గేమ్ చేసుకుంటూ పోతే ఎవరికి నష్టం చేస్తున్నారు? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు? ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం శ్రీవారినైనా రోడ్డుని ఇచ్చేద్దామా? ఓ వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం కోట్లాది మంది భక్తుల్ని మనోవేదనకు గురి చేద్దామా? ఓ వ్యక్తిని, ఒక పార్టీని టార్గెట్ చేయడం కోసం శ్రీవారిని రాజకీయాల్లోకి లాగి రోజు దాని గురించి వార్తలు రాసేద్దామా? రాస్తున్నాం అదే మీరు, చేస్తున్నది అదే మీరు. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పి, జంతువుల కొవ్వు అంశానికి సంబంధించి మాత్రమే దేశవ్యాప్తంగా అటెన్షన్ వచ్చింది, జంతువుల కొవ్వు కలిసింది అనే దానికి సంబంధించి మాత్రమే శ్రీవారి భక్తులంతా ఆందోళన చెందారు, అటువంటిది ఏమీ లేదు అనేది సిట్ చెప్పింది యాజ్ ఫర్ యువర్ ఆర్టికల్స్. కాబట్టి ఇప్పటికైనా శ్రీవారి భక్తులకి రిలీఫ్, జంతువుల కొవ్వేం కలవలేదు, కలిసింది అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం, కలవలేదని సిట్ తేల్చింది అనే ఒక మాట చెప్తే రాజకీయంగా మీకు జరిగే నష్టమే ఉండదు, కానీ అనేక మంది భక్తులకు ఒక రిలీఫ్ దొరుకుతుంది. ఆ దిశగా ప్రభుత్వ మీడియా ఆలోచన చేయండి.